హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ వసంత్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మీరు అందరూ నా లాస్ట్ వీడియో అయితే చూసారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇంతవరకు ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఐ కార్డ్లో పెడుతున్నాను, చూసేయండి. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళే ముందు మీతో ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే, నేను ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో వచ్చే ముందు నా దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది, అలాగే నేను కెమెరా ఎంతకు పర్చేస్ చేశాను, అలాగే నా ఇన్వెస్ట్మెంట్కి ఎవరెవరు హెల్ప్ చేశారు అనే విషయాలు అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను. సో నా ఇన్వెస్ట్మెంట్ అయితే మీ అందరికీ తెలుసు, నేను ఎల్ఎన్టీలో 1 year వర్క్ అయితే చేశాను. సో జాబ్ నుంచి ఎగ్జిట్ అయినప్పుడు నాకు ఒక 30,000 అలా పిఎఫ్ అమౌంట్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ 1.5 lakh అంటే మా మమ్మీ ఇయర్ రింగ్స్ ఇంకా నా గోల్డ్ చైన్ ఒకటి నేను చేయించుకున్నా. సో ఈ రెండైతే గోల్డ్ లోన్లో పెట్టేసాను. అలా అరౌండ్ 1,50,000 అయితే ఇచ్చారు. సో 1,50,000 ప్లస్ ఈ 30,000 అయితే నాకు పిఎఫ్ అమౌంట్లో అయితే వచ్చింది. 1,90,000 ఇంకో 1,50,000 మా అన్నయ్య అయితే ఇచ్చాడు. మా అన్నయ్య అయితే సొంత అన్నయ్య అయితే కాదు, కాకపోతే అన్నయ్య అయితే నాకు చాలా సపోర్ట్. నేను చిన్నప్పటి నుండి నా అన్నయ్యకి అయితే తెలుసు. సో అన్నయ్య హెల్ప్ అయితే తీసుకున్నాను. నాకు 1,50,000 అయితే అన్నయ్య అయితే ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకా వచ్చేసి 50,000 అలా బజాజ్ లోన్ అయితే తీసుకున్నా. సో నా కెమెరా వచ్చేసి 2,05,000 అయితే పడింది. అంటే నేను దసరా సేల్లో తీసుకున్నా. నా కెమెరా వచ్చేసి సోనీ 7M4 అయితే నేను తీసుకున్నా. సో అలాగే లెన్స్, దానికన్నా ముందు అయితే బ్యాగ్ అయితే తీసుకున్నా, ఆర్కిటిక్ ఫోక్స్ బ్యాగ్ ప్రైస్ వచ్చేసి 4,500 అరౌండ్ అంతే పడింది. దాని నెక్స్ట్ కెమెరా గ్లాస్, యూవీ ఫిల్టర్స్, ఫ్లాష్, LC500, ఇంకా డెస్క్టాప్, మానిటర్, స్పీకర్స్, మౌస్, కీబోర్డ్. సో మన నెక్స్ట్ అయితే మన ఎక్విప్మెంట్ కోసం అయితే ఒక వీడియో అయితే చేద్దాం. సో మ్యాటర్లోకి వచ్చేస్తే ఇంకా ఇది మన సెకండ్ పాడ్కాస్ట్ వీడియో అనమాట, వాయిస్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ నుంచి. ఇందులో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు ఫోటోగ్రఫీలోకి వచ్చే ముందు మీరు ఏమేమి చేయాలి అనుకునేది అయితే నేను చెప్పాలనుకున్నా. పర్సనల్గా నేనేం చేశాను అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఫస్ట్ బ్రాండ్ ఇమేజ్ అనమాట, బ్రాండ్ ఇమేజ్ ఆర్ బ్రాండ్ లోగో. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి బ్రాండ్ నేమ్. థర్డ్ వచ్చేసి పబ్లిసిటీ. ఫోర్త్ వచ్చేసి వాట్సాప్ బిజినెస్ అకౌంట్. ఫిఫ్త్ వచ్చేసి విజిటింగ్ కార్డ్స్. సో ఈ టోటల్గా ఈ 5 అయితే మనం ముందైతే ప్రిపేర్ చేసుకొని ఉండాలి ఫోటోగ్రఫీకి వచ్చే ముందు. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాం, బ్రాండ్ లోగో. బ్రాండ్ లోగో అంటే ఇంకేం లేదు, ఒక యూనిక్గా ఉండాలి లోగో అనేది. సో చూడగానే మనకి ఇప్పుడు ఈ పిక్చర్స్లో ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో సైడ్గా చిన్న పెట్టుకుంటారు కదా. సో మనం చూస్తే ఇప్పుడు పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్స్ అని చెప్పి చిన్న ఫోటోగ్రాఫర్స్ కూడాను సైడ్కి ఒక ఫోటో మీద సైడ్కి ఒక చిన్న నేమ్ అనేది అయితే వేసుకుంటారు. సో బ్రాండ్ లోగో చూడగానే ఎలా ఉండాలంటే కొంచెం యూనిక్గా అయితే ఉండాలి. మీరు మీ నేమ్ బట్టి కానీ లేకపోతే ఇంకా సంథింగ్ మీరు ఎలా అంటే, మీరు ఏదైనా ఇప్పుడు కెమెరా లోగో కానీ, సో అలాగా మీరు క్రియేటివ్గా మీరు అయితే బ్రాండ్ లోగో అయితే క్రియేట్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి నా లోగో అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇది ఫినిక్స్ బోర్డ్. సో నా బ్రాండ్ నేమ్, సో ఫస్ట్ నేను నా బ్రాండ్ నేమ్ అలా పెట్టుకున్నాను చెప్తాను చూడండి. నాది వచ్చేసి విజోన్ ఫోటోగ్రఫీ నా బ్రాండ్ నేమ్. సో విజోన్ ఫోటోగ్రఫీ అంటే వి అంటే నా పేరు వచ్చేసి వసంత్ కాబట్టి నేను విజోన్ ఫోటోగ్రఫీ అని పెట్టుకున్నా. సో అలాగే మీరు కూడా ట్రై చేయండి. మీరు డిఫరెంట్ మీ నేమ్తో అయినా మీ లోగో నేమ్ క్రియేట్ చేయండి, బ్రాండ్ నేమ్. లేకపోతే మీరు యూనిక్ నేమ్ అయితే మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ బ్రాండ్ నేమ్, సెకండ్ బ్రాండ్ లోగో. సో ఈ రెండు అయిపోయిన తర్వాత పబ్లిసిటీ అని చెప్పాను కదా. పబ్లిసిటీ ఎలా ఉండాలంటే, మీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇలాగ OLX ఇది కూడా. సో ఈ 4లో పబ్లిసిటీ అయితే మీరు చేయాలి. అలాగంటే మీరు ఫస్ట్ ఇప్పుడు క్యామ్ తీసుకున్న తర్వాత ఫ్రీ షూట్స్ అయితే చేయడం అయితే మొదలు పెట్టండి. సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫ్రీ షూట్స్ అయితే వాళ్ళు కొలాబ్ ఇస్తారు మనకి. సో మీకు కొలాబ్ ఇవ్వడం వల్ల మీ ఛానల్కి అయితే గ్రోత్ అయితే పెరుగుతుంది. సో నేనైతే అలాగే చేశాను, నా ఛానల్కి మంచి రీచ్ అయితే వచ్చింది. సో అంటే మీ క్రియేటివిటీ ఎలా తీస్తారు అనేది అయితే వాళ్ళకైతే మనం క్లయింట్స్కి అయితే చూపించడం కోసం మనం అయితే కొన్ని ఇలా ట్రై చేస్తూ ఉండాలి. సో మీ క్రియేటివిటీ ఎలా ఉండాలని అయితే మీరైతే వీడియోస్, రీల్స్ అయితే తీస్తూ ఉండండి. కొలాబ్ అయితే చేస్తారు మీ కాలబ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ. నేనైతే అలాగే చేశాను. సో నెక్స్ట్ విజిటింగ్ కార్డ్స్ ఏంటంటే, అదే ఇప్పుడు బ్రాండ్ లోగో మీరు క్రియేట్ చేస్తారు, బ్రాండ్ నేమ్, బ్రాండ్ లోగో. సో దాని మీద మీ నేమ్, మీరు ఏమేమి చేస్తారు, బర్త్డే షూట్స్, అవుట్డోర్ షూట్స్, వెడ్డింగ్, సో ఇవన్నీ లిస్ట్ అయితే రెడీ చేసుకొని ఒక విజిటింగ్ కార్డ్ అయితే మీరు రెడీ అయితే చేసుకోండి. సో ఎందుకంటే మీ క్లయింట్స్ ఇవ్వడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. అందులో మీ ఇన్స్టాగ్రామ్ నేమ్, వాట్సాప్ నంబర్, అలాగే మీకు ఈమెయిల్ ఉంటే ఈమెయిల్, వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ కూడా అక్కడ ప్లేస్ అయితే చేయండి. ఇలాగా
విజిటింగ్ కార్డ్ అయితే మీరు రెడీ చేసుకోండి. సో క్లయింట్స్‌కి ఇవ్వడానికి ఈజీగా ఉంటది. అలాగే ఎలా అంటే ఇప్పుడు ఈవెంట్స్‌కి ఏమైనా ఎళ్లారనుకోండి, ఇప్పుడు మ్యారేజ్‌కెళ్ళినా లేకపోతే మీరు ఒక హాఫ్ సారీ ఫంక్షన్‌కెళ్ళినా రాస్తారు కదా చందాలు, వాళ్ళ పక్కనైతే విజిటింగ్ కార్డ్స్ అయితే పెట్టేయండి టేబుల్ మీద. వాళ్ళు చూసుకుంటారు ఇంకా వచ్చిన వాళ్ళు. మీ ఫోటోగ్రఫీ నచ్చితే వాళ్ళు విజిటింగ్ కార్డ్ తీసుకుంటారు. తప్పకుండా అయితే కాంటాక్ట్ అయితే అవుతారు. సో నెక్స్ట్ ఓఎల్ఎక్స్‌లో కూడాను మీ యాడ్ అనేది పెట్టుకోండి. ఓఎల్ఎక్స్ యాడ్‌లో మనకి 1 మంత్ 30 డేస్ అలాగా ఫ్రీగా అయితే ఇస్తారు యాడ్ పెట్టుకోవడానికి. సో అదే మీ విజిటింగ్ కార్డ్ తీసుకెళ్ళి ఓఎల్ఎక్స్‌లో పెట్టండి. మీ నంబర్ పెట్టండి. కాంటాక్ట్ అవ్వమనండి. తప్పకుండా అయితే మీకు కాల్స్ అయితే వస్తాయి ఓఎల్ఎక్స్ నుంచి. వాట్సాప్ బిజినెస్ అకౌంట్ అని చెప్పాను కదా! సో నార్మల్ వాట్సాప్ వేరే, వాట్సాప్ బిజినెస్ అకౌంట్ వేరే. వాట్సాప్ బిజినెస్‌లో మనకి క్యాటలాగ్ అనే ఆప్షన్ అయితే ఉంటది. ఆ క్యాటలాగ్‌లో మీరు ఏమేమి ఫోటోస్ తీసారో అవన్నీ డిస్‌ప్లే పెట్టుకోండి. డిస్క్రిప్షన్‌లో దేనికి సంబంధించి ప్రైసింగ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మీరు పెట్టుకుంటే ఈజీగా షేర్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు క్లయింట్స్ ఎవరైనా మీకు మెసేజ్ చేసినా గ్రీటింగ్ మెసేజ్ అయితే వస్తది. ఈ విధంగా అయితే మీకు గ్రీటింగ్ మెసేజ్ అయితే వస్తది. ఎవరైనా మీకు మెసేజ్ చేసినా, ఏం చేసినా. సో వీళ్ళకేంటంటే డైరెక్ట్‌గా క్యాటలాగ్ అయితే షేర్ చేసేయొచ్చు. క్యాటలాగ్ ఇలా షేర్ చేయడం వల్ల వాళ్ళు మీరింకా వెబ్‌సైట్ లాగే వాళ్ళ క్యాటలాగ్‌లోకెళ్ళి చూసుకుంటారు. ఆ బిజినెస్ అకౌంట్‌లో మీరు తీసిన ఫోటోస్ ఉంటాయి. వాళ్ళు చూసుకుంటారు. సో ఇది మీకు హెల్ప్ అవుతుంది చాలా. సో మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా షేర్ చేయండి వాట్సాప్‌లోనే. సో ఈ విధంగా మీరైతే పబ్లిసిటీ అయితే చేయండి. వాట్సాప్ బిజినెస్ అకౌంట్ యూజ్ చేయండి. బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకోండి. బ్రాండ్ లోగో క్రియేట్ చేసుకోండి. సో అలాగే విజిటింగ్ కార్డ్స్ అయితే చేసుకోండి. నేనైతే ఈ టిప్స్ అయితే ఫాలో అయిన ఫోటోగ్రఫీలోకి వచ్చే ముందు నాకైతే బెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో మరిన్ని కొత్త విషయాలు అయితే తెలుసుకుందాం. అంటిల్ దట్ సైనింగ్ ఆఫ్ వైబ్ విత్ వస్.